రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది మనకి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపోటెనస్ మాత్రం సి తీసుకోమన్నాడు, స్మాల్ సి. అంటే లెంత్ ఆఫ్ ది హైపోటెనస్ స్మాల్ సి అని చెప్పాడు. లెంత్ ఆఫ్ హైపోటెనస్ స్మాల్ సి. రిమైనింగ్ టూ సైడ్స్ ఏబి అలానే తీసుకోవచ్చు మనం. ప్రిఫరబుల్గా మనము దీన్ని ఏ అని తీసుకుందాం, దీన్ని బి అని తీసుకుందాం. సో వీ హ్యావ్ ఇన్ సర్కిల్ హియర్. ఒక ఇన్ సర్కిల్ ఉందన్నమాట. ఓకే, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ r is equal to a plus b minus c by 2. r అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్. ఇచ్చింది ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, హైపోటెనస్ లెంత్ c ఇచ్చాడు, ఏబి ఎలానో తీసుకోవచ్చు రిమైనింగ్ టూ లెగ్స్. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ r is equal to a plus b by c, a plus b minus c by 2. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ సర్కిల్ సెంటర్ కదా, ఇదేమవుతుంది మనకి రేడియస్. ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి 90, బికాస్ వీ నో దట్ రేడియస్ ఆల్వేస్ మేక్స్ 90 degrees with tangent, or tangent always makes 90 degrees with the radius. Similarly, ఇది ఒక tangent కాబట్టి ఇదేమవుతుంది మనకి 90, and this is also radius. So radius 90 90 90, త్రీ యాంగిల్స్ 90 అయితే ఆటోమేటిక్గా ఫోర్ సైడ్స్ ఉన్న క్వాడ్రిలేటర్లో ఇంకోటి ఏమో 90 అవ్వాలి. ఎందుకు? ఫోర్ యాంగిల్స్ కలిపితే 360 అవ్వాలి. ఈ ఫోర్ కలిపితే 360 అవ్వాలి. 90 90 90 270, ఇంక రిమైనింగ్ యాంగిల్ అంతా 90. సో ఫోర్ సైడ్స్ ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు. పర్టికులర్గా మనకి ఆర్ ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. ఫోర్ యాంగిల్స్ ఈక్వల్, 90 degrees, అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సో అప్పుడు ఇదేమవుతుంది మనకి ఇది ఆర్, టోటల్ బి. ఇదేమవుతుంది మనకి ఇది బి మైనస్ ఆర్. ఇది b minus r అయితే ఎక్స్టర్నల్ టాంజెంట్ ప్రాపర్టీ ప్రకారం టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ లెంగ్త్. సో ఇది b minus r, ఇది b minus r. సేమ్ ఇక్కడ ఇది r అవుతుంది, ఇది r అయితే ఇదేమవుతుంది మనకి a minus r. ఇది a minus r, ఇది ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఇదేమవుతుంది మనకి a minus r. బట్ ఈ a minus r b minus r కలిపితే ఎంత రావాలి మనకి? c రావాలి. సో దేర్ ఫోర్ a minus r plus b minus r is equal to c. That means a plus b minus 2r is equal to c. That means a plus b minus c is equal to 2r. a plus b minus c by 2 is equal to r. So that's what we have to prove. Simple, చాలా ఈజీ ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఇది స్క్వేర్ ఇంప్రూవ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి సైడ్స్ తెలిసిపోతాయి అన్నమాట b minus r అంటే. ఇంకా టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ఇన్ లెంగ్త్, ఆ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఓకే.